హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అనసూయ గారు అటు శివాజీ గారి పైన లీగల్ ఫైట్ కి సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది. సో రీసెంట్ గా ఒక అడ్వకేట్ కి సంబంధించిన వీడియో షేర్ చేశారు. అందులో మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఎటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయొచ్చు అన్నట్టుగా అడ్వకేట్ మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని షేర్ చేయడం బట్టి చూస్తే శివాజీ గారి పైన ఏమైనా సెక్షన్ల కింద కేసులు పెట్టే ప్రయత్నం ఏమన్నా అనసూయ గారు చేస్తున్నారా, లీగల్ గా ఫైట్ చేస్తారా అని చెప్పేసి అనుకుంటున్నారు చాలా మంది. ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, శివాజీ గారి కామెంట్స్ తర్వాత పెద్ద చర్చకు దారి తీయడం, తర్వాత క్షమాపణ చెప్పడం అదంతా అయిపోయింది. కాకపోతే ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే ఇది శివాజీ గారు వర్సెస్ అనసూయ గారు అన్నట్టుగా మారిపోవడం చూస్తున్నాం. సో ఇరువైపుల నుంచి మాటల యుద్ధం నడుస్తుంది. కొన్ని ట్వీట్లు అనసూయ గారు చేయడం కూడా చూస్తున్నాం. సో ఇప్పుడు లీగల్ ఫైట్ చేసే దిశగా అడుగులు వేస్తుందా అనసూయ గారు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సార్. మేడం, ఎలా చూడొచ్చు అంటారు మేడం దీన్ని? అసలు ముందు ఇవన్నీ కాదు కానీ అండి, ఈ మధ్యన ఈ సినిమా వేదికలన్నీ కూడా, అది ఈవెంట్స్ కావచ్చు, ప్రారంభోత్సవాలు కావచ్చు, లేకపోతే ఏమంటారు విజయోత్సవాలు కావచ్చు, ఏదైనా కూడా ఒక కాంట్రవర్సీకి అవన్నీ కూడా మూలం అవుతున్నాయి. అవును మేడం. అందుకని మీకు తెలుసు, రాజేంద్ర ప్రసాద్ బూతులు మాట్లాడతాడు, వయసు అయింది అని సమర్థిస్తారు. అంటే నేను అనేది ఓకే, మాట్లాడాడు ఆయన, పదాలు తప్పు. ఇప్పుడు కూడా అదే చెప్తాను, నేను రోజు అదే చెప్తున్నా. పదాలు అలాంటివి మాట్లాడడం తప్పు, కానీ చికిరి చికిరి పాటలు అదే పదాలు వాడితే రామ్ చరణ్ అమ్మాయి కేసు చూస్తాడు, పాడతాడు, అందుకే నిన్ను ప్రేమించాను అంటాడు. అంటే వంపు సొంపులు చూసే కదా ప్రేమిస్తాడు. సో అమ్మాయిని చూపించారు కదా, అవి తప్పు కాదు. మీకు షమ్మీ కపూర్ నిన్ననే ఒక పాట వచ్చింది, రఫీ దీనికి సంబంధించి, రఫీ పాట దేఖనేక చీజ్ హై అని ఉంది. ఆ పాట ఎంత పెద్ద హిట్, ఎవడైనా గొడవ చేశాడా? తూ చీజ్ బడి హై మస్తు మస్తు, చోళీ కే పీచే క్యా హై, గుంగురు కే నీచే క్యా హై. మరి ఇవన్నీ మీ పిల్లల చేత కూడా డాన్సులు చేయిస్తారు మీరు, చిన్న చిన్న పిల్లలతోటి. ఊ అంటావా ఊ అంటావా అంటే నేను అనేది ఏంటంటే, మనం అశ్లీలం అని వెతుక్కోవడం మొదలు పెడితే అసలు సినిమా ఇండస్ట్రీ ఉండదు. సినిమా ఇండస్ట్రీ లేకపోతే మీలాంటి సెలబ్రిటీసే ఉండరు. ఒక సాధారణ అమ్మాయి మొట్టమొదటి కట్టుకునే బట్టలు ఎలా ఉంటాయి, కొంచెం ఫేమ్ వచ్చాక ఎలా ఉంటారు, ఫేమ్ అయ్యి ఒక సెలబ్రిటీ లెవెల్కి వచ్చాక ఎట్లా ఉంటున్నారు చూడండి మీరు. అంటే డబ్బు ఎక్కువయ్యే కొద్దీ బట్టలు తగ్గిపోతున్నాయి. వాళ్ళ ఇష్టం, ఓకే, స్వేచ్ఛ కాదని అంటల్లా నేను అసలు ఆ కాంట్రవర్సీకే నేను వెళ్ళాను. నిన్న దువ్వాడ శ్రీనివాసు, దివ్యల మాధురిని మనం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు ఓపెన్ గా వాళ్ళు మాట్లాడారు, బట్టలు పద్ధతిగా వేసుకోమని. పద్ధతిగా వేసుకోమంటే అందులో తిట్టే ఉందండి, అందులో సెక్షన్లు ఏమొస్తాయి మీకు? మీ పిల్లలకి మీరు చెప్పరా మీ ఇళ్లలో? ఇప్పుడు అనసూయ గారైనా ఇంకొకళ్ళైనా వాళ్ళ పిల్లలకి చెప్తారుగా, అమ్మ బాబు ఇట్లా చేయకూడదు, ఇట్లా చెయ్యాలి, చెప్తారా? వాళ్ళు ఏదైనా ఒక ఆడపిల్లని కమెంట్ చేస్తే ఊరుకోరుగా, తల్లిగా ఆవిడ ఊరుకోరుగా. అది వేరు. ఇక్కడ ఆయన పదాలు తప్పు గాని భావం నాకు తప్పుగా అనిపించలా. ఇంకొకటండి, మీకు అంటే ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళు కూడా శరీర ఆకృతులు అనేవి విభిన్నంగా ఉంటాయి. ఇప్పుడు ఒక అమ్మాయి, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఉదాహరణకి చెప్తున్నాను, ఎందుకంటే మనం కావ్యాలు తీసుకున్నా, ప్రబంధాలు చదివినా, సాహిత్యం చదివినా ఆడవాళ్ళ శరీర తీరు గురించి మాట్లాడతారు. కొంచెం అంగ సౌష్ఠవం ఉండేవాళ్ళు, కొంతమందికి చేతులు కాళ్ళు తామర తూడుల్లా ఉన్నాయంటారు. తర్వాత కొంతమంది అంటే వాళ్ళ శరీర తీరును బట్టి వాళ్ళకి కొన్ని రకాల బట్టలు నప్పుతాయి, అందరికీ అన్ని నప్పవు. కొంతమంది కొంచెం చూపించుకున్నా ఎబ్బెట్టుగా ఉండదు, కొంతమంది కొంచెం చూపించినా చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. అంటే శరీర తీరు అది, దాన్ని బట్టి మీ దుస్తులు వేసుకోవటం అనేది ఉండాలని చెప్తారు తప్ప, ఇప్పుడు అవతలి వాటిలో ఒక వికారం రాకూడదు. ఎందుకు వస్తుందండి అంటే, ఎందుకంటే అది ప్రకృతి అంతే. ఇప్పుడు ఆ ప్రకృతిలో ఆ ఆకర్షణ లేకపోతే అసలు పెళ్లిళ్ళు లేవు, కాపురాలు లేవు, పిల్లలు లేరు, కుటుంబాలు పెరగడం ఉండదు కదా. అప్పుడు అందరూ సన్యాసులుగానే ఉంటారు. ఇప్పుడు మీకు కవిత్వంలో కూడా రకరకాలు వచ్చాయి. భావ కవిత్వం వచ్చింది, అభ్యుదయ కవిత్వం వచ్చింది, దిగంబర కవిత్వం వచ్చింది. తర్వాత తనంటే శృంగారంలో అమలిన శృంగారం అని ఉంటుంది. అంటే ఒక అమ్మాయి అబ్బాయి ఇష్టపడతారు, ప్రేమ అంతే, కానీ శారీరకంగా వాళ్ళు కలుసుకోరు.
అది అమలిన శృంగారం. అందుకని ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే శృంగారానికి తర్వాత అశ్లీలతకి ఆ మధ్యలో ఆ గీత ఉంటుంది. లేదు అందానికి అశ్లీలతకి మధ్యలో ఒక చిన్న గీత ఉంటుంది. అందంగా ఉండండి మీరు. ఇప్పుడు ఆవిడ చక్కగా చీర కట్టుకుని చక్కటి జాకెట్ వేసుకుంటే అనసూయ చాలా అందంగా ఉంటారు, ఎవ్వడూ కాదంట. వాళ్ళు అనేది ఏంటంటే మీ శరీరాన్ని అనవసరంగా బయట వాడికి ఎందుకు చూపించుకుంటారు, ఎట్ వాట్ కాస్ట్, అది చెప్పేది. అంతేగాని దానివల్ల ఇప్పుడు మీరు ఈవెంట్స్కి వెళ్ళారు, ఈవెంట్స్ లో నా మీద యువకులు దాడి చేశారు అని అంది ఆవిడ. వాళ్ళని చూడొద్దని చెప్పండి అంటే మీరు ఈవెంట్కి వెళ్తున్నారని ప్రకటన ఇవ్వకండి, మీరు రండి అని ఆహ్వానం పలక్కండి ఎవరిని. మీకేమో అక్కడ ఒక ఈవెంట్కి ఎందుకు వెళ్తారు మీరు, ఒక ప్రారంభోత్సవానికో దేనికో వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకుంటారు, మీరు డబ్బులు తీసుకున్నందుకు వాళ్ళకి 10 మంది వచ్చి ఆ వస్తువు కొనుక్కోవాలి, అందుకని రమ్మంటారు. రమ్మంటే వాళ్ళేమో ఆకర్షణకు లోనవుతారు. సో అప్పుడు ఏం చేయాలి, మీరు కామ్గా వెళ్ళి ఆ ప్రారంభోత్సవం చేసుకుని కారెక్కి ఇంటికి వెళ్ళిపోవాలి. నిన్న కూడా చెప్పా, మొన్న కూడా చెప్పా, ప్రభుత్వ పోలీసులు మీకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన పని లేదు, ఇట్స్ ఎ ప్రైవేట్ ఈవెంట్. పోలీసులు మీరు ఎక్స్ట్రా జీతాలు ఏమైనా ఇస్తున్నారా? వాళ్ళెందుకు మీ డ్యూటీ చేయాలి, సామాన్యులకి చేయాలి వాళ్ళు. బౌన్సర్స్ని పెట్టుకోండి, స్పెషల్ సెక్యూరిటీని పెట్టుకోండి. జగన్ పెట్టుకోలే 986 926 మంది. మీ సెక్యూరిటీ మీ బాధ్యత, మిమ్మల్ని ఎన్నుకున్నది మీకు సెక్యూరిటీ ఇవ్వటానికి కాదు పోలీసులు. అసలు లెక్క ప్రకారం అయితే మీరు ప్రజల్ని కాపాడుతాను, ప్రజలను ఉద్ధరిస్తాను మీరు రాజకీయ నాయకులు అవుతారు, మిమ్మల్ని అలరిస్తామని మీరు హీరోలు హీరోయిన్లు అవుతారు. ఆవిడ కూడా అంతే, ఆవిడెవరు, చిన్మయ్యి గారు. ఆవిడ ఎంత వ్యంగ్యంగా మాట్లాడిందో నిన్న విన్నారా? మూతి పెట్టడంలో, మీ సమాజంలో ఉన్నాను నేను, మీ సమాజంలో నా కొడుకుని పెంచుతున్నాను, ఇది మన సమాజం. సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, లేకపోతే పెళ్ళెందుకు చేసుకోవటం? ఇప్పుడు ఆవిడ సమాజానికి ఆవిడ ఏమన్నారు, సమాజానికి బద్దులై ఉన్నారు కాబట్టి ఆవిడ పెళ్లి సంప్రదాయబద్ధంగా చేసుకున్నారుగా, వైష్ణవ అయ్యంగార్ సంప్రదాయంలో చేసుకున్నారు ఆవిడ. మరి ఎందుకు చేసుకున్నారు? మీరు ఆ సమాజంలో ఉంటున్నారు కాబట్టి ఆ రకంగా పెళ్లి చేసుకున్నారు. లేకపోతే సహజీవనం చేసేవాళ్ళు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు, ఏదైనా మీ ఇష్టమే, అందులో ఏమీ అబ్జెక్షన్ లేదు నాకు. నా అబ్జెక్షన్ ఏంటంటే మీ సమాజం మా సమాజం అని మాట్లాడారు కదా, మీ సమాజంలో బతుకుతున్నాను అన్నారు, మీరందరూ కూడా ఒక ప్రత్యేక సమాజం కోరుకుంటున్నారు, ఆ సమాజం కోసం మీరు ఒక దీవి కొనుక్కోండి, నిత్యానంద స్వామి లాగా మీ కరెన్సీ మీరు పెట్టుకోండి హ్యాపీగా. అక్కడ మీ ఇష్టం, మీ స్వేచ్ఛ, ఎవరు అడగరు. మీరు ఏ దుస్తులు వేసుకున్నారో ఎవరు ఏమనరు, ఎవరు వేసుకుంటారా వేసుకోరా అది దట్ ఈస్ అప్ టు యూ, అది అసలు ఇష్యూయే అవదు. అప్పుడు అక్కడ అలా అలవాటు అయిపోయారనుకోండి, ఇప్పుడు ఆడమండి లాగా ఫస్ట్ బట్టలు లేకుండానే కదా జీవితాలు. అంటే యూ వాంట్ టు గో టు ద ప్రిమిటివ్ సొసైటీ. ప్రిమిటివ్ సొసైటీలో ఈ లగ్జరీస్ కూడా లేవుగా. ప్రిమిటివ్ సొసైటీలో ఇప్పుడు మీరు అనుకునే గ్లామర్ కానీ సినిమాలు కానీ ఏమీ లేవు కదా. అందుకని సమాజం మారే కొద్దీ ప్రాచీనత మనకు అక్కర్లేదు, మరీ అర్వాచీనం అక్కర్లే, మధ్యస్థంగా ఉండమని చెప్తున్నారు మీకు అంతే. అందుకని మీరు మీకు నచ్చినట్టు మీరు ఉండండి, కానీ మళ్ళా మీ మీద వాళ్ళు పడ్డారు వీళ్ళు పడ్డారు అంటూ మళ్ళీ ప్రభుత్వాల్ని పోలీసుల్ని బ్లేమ్ చేయొద్దు, అది నేను అనేది. మీ కట్టుబట్టు సవ్యంగా ఉంటే మిమ్మల్ని ఎవరు ఏమీ చేయరు, అక్కడి వరకే నేను చెప్తా. కాబట్టి ఆ 2 పదాలు వాడడం ఆయన తప్పు. మరి అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండకి కోపం వచ్చినప్పుడల్లా ఓ పదం వాడుతూ ఉంటాడు తల్లికి సంబంధించి. మరి మీ ఎవరికి అవేం అబ్జెక్షన్ కాలేదా సినిమా వాళ్ళు ఎవరికి? ఎంత తప్పు తెలుసా పదం, జన్మస్థానం అది తల్లికి. మరి అవన్నీ మీకు తప్పులు ఎందుకు తోచలేదు? ఇప్పుడు అసలు అనసూయని అననే లేదు, నేను 2 సినిమాలు చేశాను అంటే ఓకే, మీ దృష్టిలో మీరు హీరోయిన్ కావచ్చు, కానీ అసలు ఆయన అన్నది మొన్న 2 హీరోయిన్కి అలా జరిగినందుకు ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక మాట అన్నారు. ఆ పదాలు వాడడం తప్పు, ఆయన చెప్పిన విధానం తప్పు కావచ్చు, కానీ భావం తప్పు కాదు. ఓకే, నేను అంతవరకే చెప్తా. కాబట్టి మీరు గొడవ పెంచుకోవాలి, కేసులు పెట్టుకోవాలి అనుకుంటే దట్ ఈస్ అప్ టు యూ, అదేం పెద్ద ఇష్యూ కాదు. ఇవాళ సమాజం అయితే
మీరు అనుకుంటున్నారు ఈ సమాజం నన్ను హర్షిస్తుందని, కానీ ఏ సమాజం హర్షించట్లా. ఇవాళ సోషల్ మీడియా యుగంలో కూడా సోషల్ మీడియాలో ఫుల్ శివాజీకి సపోర్ట్ ఉన్నారు తప్ప అనసూయ గారికి అయితే సపోర్ట్ ఎవరు లేరు. ఉమ్, చిన్మయ్యకి అంతకంటే లేదు. ఓకే. అంటే ఆ పదాలు తప్పు గాని ఆయన ఏదైతే ఆయన చెప్పాలి జనరల్ గా ఏమండి ఇప్పుడు బుద్ధిమతి చెప్పరా ఎవరు? ఏమండి కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నం కూడా తప్పేనా అప్పుడు? అప్పుడైతే పిల్లల్ని బయటికి పంపిస్తూ మీరు జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పకండి. ఆవిడ నా కొడుకు నీ సమాజంలో ఎలా పెంచాలి నేను మీ సమాజంలో అని ఆవిడ అడిగింది. ఎవరు? చిన్మయ్య గారు. నేను దానికి ఒకటే చెప్పా, మీరు సమాజాన్ని అడిగి మీ పిల్లాడిని కనలేదు, సమాజాన్ని అడిగి మీరు మీ పిల్లాడిని పెంచక్కర్లేదు. అసలు అయినా స్వేచ్ఛ కోరుకునేటప్పుడు మళ్ళీ మీ పిల్లాడిని ఎలా పెంచాలి అని ఒక సమస్య ఏంటి? ఆ పిల్లాడి పాటికి పెరుగుతాడు, ఆ పిల్లాడికి నచ్చినట్టు యు యాక్సెప్ట్ ఇట్. అంతే కదా. నేను ఒకటి చెప్పాక దానికి బద్దురాలనే ఉండాలండి. నాకు ఎంత స్వేచ్ఛ కావాలో నా పిల్లలకి అంతే స్వేచ్ఛ కావాలనుకోవాలి. నేను నా ఇష్టానికి ఉంటాను, నా పిల్లల్ని నేను కంట్రోల్ చేస్తాను అంటే కుదరదు. సో దట్ యు హ్యావ్ టు డిసైడ్. అది నేను అనేది. ఆ గీత పెట్టుకోవాలా అక్కర్లేదా, గీతకు అటు ఉండాలా ఇటు ఉండాలా ఎటు ఉండాలి అనేది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు నిర్ణయించుకో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.